ఈరోజు వైద్య శాస్త్రం అదే చెబుతుంది, ఒంటరిగా మనిషి ఉంటే అనేక భయంకరమైన రుగ్మతల బారిన పడిపోతాడు, జాగ్రత్త. ఏ మనిషిని ఒంటరిగా విడిచిపెట్టకండి. ముఖ్యంగా మానసికమైన రోగులకి ఎస్పెషల్గా జాగ్రత్త తీసుకోండి. ఎవరో ఒకరు వాళ్ళతో కూడా ఉండండి, మాట్లాడండి, పలకరించండి. ఒకరు ఒంటరిగా విడిచిపెడితే వాళ్ళు ఏ తప్పుడు నిర్ణయాలైనా తీసుకొని వాళ్ళ ప్రాణాలే తీసుకునే పరిస్థితులు దాపరిస్తే జాగ్రత్త అని వైద్యులు చెబుతున్నారు. కనుక ఈరోజు మానవాళ్ళంతటినీ భయంకరమైన ఒంటరితనం ఎక్కడ కబళిస్తుందో అన్న ఆలోచనతో దేవాది దేవుడు చూడండి, ఒంటరితనం. తన పిల్లలందరూ తనలో ఉన్నప్పుడు తన దగ్గరే ఉన్నారని ధీమాతో ఉండేవాడు. కానీ ఎప్పుడైతే భూమి మీదకి వచ్చేసారో ఒంటరిగా పరలోకంలో ఉండలేకపోయాడు. ఆయన వెళ్ళిపోవాలి. ఇంకా వాళ్ళు ఒంటరిగా ఉంటే ఏమైపోతారో. అందుకు యేసును పంపించేశాడు, అందుకు పరిశుద్ధాత్మను పంపించేశాడు, చివరికి తాను కూడా వచ్చేశాడు. మేము వాని యొద్దకు వచ్చి నివాసము చేతుము అనే పదం చదువుకొని ఉందాడా. ఎందుకు వచ్చేయాలి దేవుడు? నిన్ను ఒంటరిగా ఎలా విడిచిపెడతాను అని. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిన్ను విడవను అంటే ఏంటి? నిన్ను విడిచిపెడితే నువ్వు ఒంటరి అయిపోతావని. నేను విడిచిపెడితే నువ్వు ఎక్కడ ప్రమాదానికి గురైపోతావేమోనని తపన, వేదన దేవుణ్ణి తినేస్తుంది చూడండి మన పట్ల. మానవాళి ఎక్కడ ఒంటరితనంలో ఉంటే వాళ్ళ నాశనానికి వెళ్ళిపోతారేమోనని భయం, దిగులు ఒక తండ్రిగా దేవునికి ఉందర్రా.